సూపర్ గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీ ప్రాపర్ ఎక్కడ? మాది అచ్చంపేట్, అచ్చంపేట్. నార్కర్నూల్ డిస్ట్రిక్ట్. ఓకే. నేను మీ గురించి ఒకటి విన్నాను, లైక్ అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్, 2 పిల్లలు అనేసి. అవును. నిజంగా? ఎస్. సో మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మీ హస్బెండ్ అందరు పిల్లలు ఎక్కడ అమ్మ ఉంటారు? దగ్గర ఉంటారు. మీ హస్బెండ్? ఆ, లేదు, కొన్ని ఇష్యూస్ వల్ల ఇద్దరం సపరేట్ అయిపోయామంట. సో ప్రెసెంట్ మీరు మీ హస్బెండ్ తో లేరు? లేదండి. ఎందుకని, అసలు ఏంటి ఇష్యూ? ఇష్యూస్ అంటే ఇంకా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ ఈ రీజన్ వల్ల ఇలా విడిపోయాము, లైక్ ఈ డిస్టర్బెన్స్ వల్ల విడిపోయాము అనుకుంటాను కదా. అలాంటి ఏం మీ ఇద్దరి మధ్య ఏం క్లాషెస్? అంటే మీరు లవ్ మ్యారేజ్ అయినా ఫస్ట్? అవును, లవ్ మ్యారేజ్. ఏ ఏజ్ లో పెళ్ళైంది? నాకు 16 years ఉంటాయి. మీకు 16 years ఉన్నప్పుడు పెళ్ళయింది. ఓ, ఇప్పుడు మీ ఏజ్? పర్లేదు, అంటే మీరు ఆల్మోస్ట్ నా గెస్ ప్రకారం 35. ఏంటి? 29. ఓకే. సో 16 years ఉన్నప్పుడు మీకు పెళ్ళయింది. సో మరి డైవోర్స్ ఎప్పుడు? డైవర్స్ అంటే డైవర్స్ తీసుకోలేదు, సపరేట్ అయిపోయాం అంతే. అంటే ఏ రీజన్ వల్ల? ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు నేను పిల్లలతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టోరీ వినే కంటే ముందు, పల్సర్ బండి సాంగ్ చేసింది ఫస్ట్ మీరే, అవును. రైట్? సో కానీ అది పల్సర్ బండి 10 million వ్యూస్ ఏమో వచ్చాయి కదా? 16 million వ్యూస్ వచ్చాయి. సో ఓన్లీ అంటే ఈ తెలుగు సాంగ్స్ చేశారా లేకపోతే? లేదు, యాక్చువల్గా మా క్యాస్ట్ కూడా బంజారా, ఎస్టీ సాంగ్స్ ఎక్కువ, బంజారా సాంగ్స్ చేశాను. ఓకే. తెలుగులో కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేశాను. యా. సో పల్సర్ బండి ఇప్పుడు ఎంత ఫేమస్ మీకు బాగా తెలిసిందే కదా. అవును, నేను మాత్రం అవ్వలేదు. అది అది దట్స్ వాట్. ఆల్బమ్ సాంగ్ చేసింది ఫస్ట్ మీరే, మీరు టోనీ గారు. అవును. సో అది కండక్టర్ ఝాన్సీ శ్రీదేవి కంపెనీ ఒక్కసారి చేయగానే క్లిక్ అయిపోయింది. సో ఆ ఫీలింగ్ లైక్ మనకే ఉంటుంది, మనం చేసింది క్రెడిట్ ఒకరికి తగ్గితే అది చాలా హర్ట్ఫుల్ గా, పెయిన్ గా ఉంటుంది. అసలు అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చూసినప్పుడు కంటే తర్వాత వింటుంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇలా అసలు చేసింది నువ్వు, ఇంకొకరి నేమ్ వస్తుంది, ఏంటిది ఏంటి అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అడుగుతున్నప్పుడు అలా బాగా కనిపిస్తుంది కొంచెం. ఇంకా అది అంతే, అంటే చెప్పడానికి ఏం లేదు. తను అంటే డైరెక్ట్ టీవీ షో, ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పెద్ద షో అది, ఆల్మోస్ట్ టీవీ అందరూ చూస్తారు కామెడీ కోసం అట్లా. ఇంకా ఈ సాంగ్ కాకపోతే ఫస్ట్ నేను చేసిన సాంగ్ తను హిట్ అవ్వడం ఇవన్నీ పక్కన పెడితే, రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాకా సినిమాలో కూడా అవును ఒక డైలాగ్ చెప్పిన తర్వాతే ఆ సాంగ్ స్టార్ట్ చేశారు. అది విన్నాక ఇంకా కొంచెం ఎక్కువ హర్టింగ్ అనిపించింది. అసలు ఆ ప్లేస్ లో నేను ఉండాల్సింది. అది కొంచెం బాధగా ఉంది. బట్ ఓకే, తన ఇన్ని రోజులు తను కనిపించలేదు, తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ సాంగ్ తో తను కొంచెం తన లైఫ్ సెట్ అయింది కదా అని. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట అంటే ఫస్ట్ ఆవిడ పేరే బయటకు వస్తుంది. ఈ సాంగ్ వల్ల నాకు ఇంకా టైం రాలేదు, తనకు టైం వచ్చింది. ఓకే. ఫస్ట్ సాంగ్ మీరు బయటకు వచ్చిందా లేకపోతే ఆ వీడియో షోలో ఫస్ట్ ఆవిడ చేసిందా? అంటే అది నార్మల్ గా ఇప్పుడు నేను మామూలుగా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాను, ఇంకా అక్కడ కూడా బాగా విన్న సాంగ్ అది. విన్న తర్వాతే సాంగ్ బాగుంది అని ఒప్పుకున్నాను. వేరే ఈవెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని రఘు మాస్టర్ అని నన్ను, తనే కొరియోగ్రాఫర్. ఎలా వచ్చింది అవకాశం? ఎలా వచ్చింది పల్సర్ బండికి సాంగ్ కి? అదే రఘు మాస్టర్ అని తను కొరియోగ్రాఫర్, ఆ సాంగ్ కి తనే కాల్ చేసి, ఇలా నేను యాక్చువల్ గా వేరే ఈవెంట్స్ లో ఉన్నాను, కాకపోతే లేదు ఈ సాంగ్ కి మీతో అనుకున్నాం, రావాలి మీరు అంటే. అప్పటికే ఫేమస్ సాంగ్. సాంగ్ అప్పటికే ఎక్కడ ఏ మ్యారేజెస్ కి వెళ్ళినా కొంచెం అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందు ఇచ్చింది కాబట్టి. షోలో అప్పటి వరకు రాలేదు, మీరు చేసిన తర్వాత షోకి వచ్చిందా? లేదు, షో ముందు జరిగింది అనుకుంటా. షో కాకపోతే నేను చూడలేదు. నేను ఆల్బమ్ సాంగ్ తీసాక కొంచెం సాంగ్ రమణ గారు కొంచెం హిట్ అంటే, తను బయటికి వచ్చాక సింగర్ అది అని చెప్పి ఈ సాంగ్ తిను పాడింది, అవన్నీ బయటికి వచ్చాకనే తను ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో మరి ఇప్పుడు మీ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటాం. సో అంటే మీ ఆ ఇష్యూస్ ఏమైనాయి, అసలు ఎందుకు ఇలా విడిపోయారు మీరు, ఏంటి ఇష్యూస్ అంటే? ఇంకా తన్ని బ్లేమ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు పెద్దగా. ఏదన్నా
అంటే ఇద్దరిది తప్ప? అలాగే అనుకుంటా. ఇద్దరిదా? అంటే మీ వైపు నుంచి ఏముండేది? నా వైపు నుంచి అంటే నేను కొంచెం నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోవాలి అనుకున్నా. ఏదున్నా వాళ్ళ కోసం మంచి గాని, చెడు గాని ఓకే. ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా ఫేస్ చేయాలి. నా పిల్లలు గాని, నా హస్బెండ్ గాని అంటే చేయి చాచడం వేరే రకంగా నాకు ఇష్టం లేదు. అంటే ఫ్యామిలీస్‌లో చాలా చూసాను. అందరిది ఒక గవర్నమెంట్ జాబ్, వేరే సెటిల్డ్‌గా ఉన్నారు. తిను అంటే ఆయన యాక్చువల్‌గా కరాటే మాస్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ కూడా. ఓహ్! 10th అయిపోయింది. బయటికొచ్చాను. అప్పుడే నాకు మీ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. మీ లవ్ స్టోరీ నుంచి పెళ్ళిలోకెళ్దాం. మీ లవ్ స్టోరీ ఇప్పుడు చెప్పండి. అది ఏం తెలియని ఏజ్‌లో కాబట్టి అది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అట్రాక్షను. ఇంకా లవ్ అంటే ఓకే. తనే ప్రపోజ్ చేశారు. అప్పుడు మనకు పెద్దగా తెలీదు. బయటికొచ్చాను. అప్పుడే 10th అయిపోయింది. బయటికొచ్చాక ఇంటర్‌లో జాయిన్ అయ్యి వెల్కమ్ పార్టీ ఉంటే అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అక్కడ నుంచే నాకు ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చింది. జ్యోతి అక్క అని తను తీసుకెళ్ళింది. అప్పటి నుంచే డాన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చిలేండి. ఇంట్రెస్ట్ బాగా. ఇంకా అలా అలా చేస్తూ స్టడీని కొంచెం నెగ్లెక్ట్ చేశా. అప్పుడు ఎంత చదువుకున్నారు? నాది ఇంటర్ డిస్కంటిన్యూ. చెప్తున్నాను కదా! ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చేసరికి నేను స్టడీని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశా. అలా వెళ్తూ చేస్తున్నప్పుడే తిను కూడా పరిచయం. ఈయన కరాటే మాస్టర్ కదా, అలా ఆయన ఎలా పరిచయం? అంటే అప్పుడు మమ్మీ వాళ్ళు ఒక రెంట్ హౌస్ లో ఉండేది. ముందు ఆ ఇంటి ముందే స్కూల్. తను దాంట్లో పీటీ సార్‌గా వర్క్ చేసేవారు. అలా అంటే మా తమ్ముళ్ళందరూ అక్కడ అదే స్కూల్‌లో చదువుతుండే. ఇంకా ఏదో వాళ్ళకు డాన్స్ కాంపిటీషన్ ఉంటే నేను ఇంట్లో సాంగ్ కంపోజ్ చేసి పంపించాను. ఆ సాంగ్ వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ మాస్టర్‌కి చెప్పారు. ఇలా మా అక్క నేర్పించింది. నేను నేర్పించి పంపించాను. ఎవరు మీ అక్క ఎవరు బాగా అంటే ఓకే. అలా కొంచెం అలా అలా పరిచయం. అంటే వెళ్ళాను, స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు చేశారు అంటే నేనే. ఓన్ అంటే కొంచెం డాన్స్ ఇంట్రెస్ట్. కాకపోతే నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు. ఏదన్నా ఓన్ గా కొంచెం థింక్ చేసుకుంటాను. ఇలా మూమెంట్స్ ఆ బీట్ ని బట్టి ఏదో ఓన్ గా ట్రై చేస్తుంటాను. అట్లా తన పరిచయం అయితే అలా అయింది. తర్వాత ఈ కాలేజ్ అని తెలుసుకొని అక్కడ రావడం అలా వచ్చి అలా అలా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారా? లేదు. దానికి కూడా మళ్ళీ ఫైటా? మామూలు టార్చర్ కాదు.